హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మేము డీమార్ట్కి వెళ్దాం అనుకున్నాము. వెళ్ళి ఆల్మోస్ట్ 8 months పైనే అయిపోయింది. సరే ఈ మధ్యలో వెళ్ళలేదు కదా, ఒకసారి వెళ్ళి చూద్దాము అన్నట్టు వెళ్ళామన్నమాట. మేము ఉండేది బిహెచ్ఎల్ లైక్ బీరంగూడ కదా, మాకు రామచంద్రపురం డీమార్ట్ అయితే దగ్గర. మేము అక్కడికే వెళ్ళాము. చూద్దాం ఏమేమి ఆఫర్స్ ఉన్నాయో మీకు కూడా చూపిస్తా. ఇప్పుడు నేను చూపించాను కదే అదే కమాన్ అనమాట. నాకు ఎందుకో ఆ కమ్మాన్ని చూసినప్పుడల్లా చాలా బాగా అనిపిస్తుంది, ఒక మంచి ఫీలింగ్ వస్తుంది. అందుకే వీడియోలో చూపించాను. డీమార్ట్కి అయితే వచ్చేసాము. లోపలికి వెళ్ళి ఏమేమి ఆఫర్స్ ఉన్నాయో చూసేద్దాము. ఫస్ట్ అయితే బిస్కెట్ సెక్షన్, బ్రెడ్ అవి కూడా బాగానే ఆఫర్స్ ఉన్నాయి. కానీ ఆఫర్స్ ఉన్నాయి కదా అని మనం టెంప్ట్ అవ్వకూడదు కదా. మనం ఏది కొనుక్కోవాలి అదే కొనుక్కోవాలి, లేకపోతే శాలరీ అంతా మనకి ఇక్కడే అయిపోతుంది. నేనైతే ఒక లిస్ట్ రాసుకొని వచ్చాను పేపర్ మీద. ఆ లిస్టే ఫాలో అయిపోదాము. ఇంకా ఎక్స్ట్రా ఏమైనా కావాలంటే ఒక 3-4 ఐటమ్స్ ఎక్స్ట్రా అయినా పర్వాలేదు, కానీ దొరికినవి అన్నీ కొనేసుకుందామంటే మనకి కష్టమైపోద్ది. అందుకే నేను డీమార్ట్కి వచ్చినప్పుడల్లా ఒక పేపర్ పెన్ మీద నేను లిస్ట్ రాసుకొని వస్తాను. దాంట్లో ఉన్నవే కొంటాము. ఇంకా ఏమైనా ఎక్స్ట్రా తీసుకుంటాము, బట్ ఓకే కంట్రోల్ చేయగలను అలా అనిపించింది. అక్కడ గ్లాస్ ఐటమ్స్, గ్లాస్ డబ్బాలు అవి చాలా బాగున్నాయి. మంచి ప్రైస్కే వచ్చినాయి, 29 రూపీస్. నేను 2 తీసుకున్నాను, పింక్ ఒకటి, బ్లూ ఒకటి. ఆ 2 డబ్బాలు తీసుకున్నాను అనమాట. గ్లాస్వి చాలా బాగున్నాయి. ఇంకా ఒక చిన్న ఏమంటారు కప్పులాగా ఉంది, గ్లాస్, చిన్న గాజు గ్లాసు. అది కూడా బాగుంది. ఏమైనా క్యాండిల్స్ అవి ఏదైనా వేసుకొని డెకరేషన్గా యూస్ చేయొచ్చు అన్నట్టు అది కూడా తీసుకున్నా. అది అరౌండ్ 19 ఎంతో ఉంది. చాలా తక్కువ ప్రైస్కి అయితే ఉన్నాయి. బాగానే అనిపించింది. ఎక్స్ట్రా తీసుకుందల్లా మేము ఏంటంటే ఈ గ్లాస్ ఐటమ్స్లోనే మేము ఎక్స్ట్రా తీసుకున్నాము. ఇక కిడ్స్ వచ్చారంటే ఆపడం కష్టం ఈ సెక్షన్లో. అలానే మా హస్బెండ్ కూడా ఎక్కువ చూస్తాడు వీటిని. నేనైతే కిచెన్ ఐటమ్స్కి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తానో ఆయన గేమ్స్ వాటికి అంత ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇదంతా దీపావళి స్టఫ్ అనమాట, దేవుడు సామాన్. మాది దీపావళి ప్రమిదలు కూడా అక్కడ ఉన్నాయి. డజన్ వచ్చేసి 80 రూపీస్ ఏమో ఉంది. బాగానే అనిపించింది. ఓకే ఫైన్ అనుకున్నాను. ఈ కిచెన్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయండి. నేను స్టీల్ గిన్నె ఒకటి కావాల్సి ఉంటే అది కూడా తీసుకున్నా. ఈ స్టవ్స్ అవన్నీ రెగ్యులర్గా ఎప్పుడూ ఉండేదే. ఇంకోటి నాకు ఈ ట్రాలీ బ్యాగ్ చాలా నచ్చిందనమాట. అందుకే గుర్తుగా వీడియో తీసుకున్నాను, ఎప్పుడైనా ఆన్లైన్లో చూద్దాము అని. ఎందుకో నాకు చాలా బాగా నచ్చింది. కానీ మనకు బాగుంటుందా, పిల్లలకైతే బాగుంటుంది అని ఒక ఫీలింగ్ ఉంది. ఓకే, నచ్చినప్పుడు తీసుకోవడమే. నెక్స్ట్ టైం తీసుకుందామని ప్లాన్ చేస్తున్నా. ఒకవేళ ఆన్లైన్లో ఇంకా తక్కువకి వస్తే ఆన్లైన్లోనే తీసుకుంటాను. హ్యాండ్ బ్యాగ్స్ చూశాను. హ్యాండ్ బ్యాగ్స్ కూడా ల్యాప్టాప్ ప్లస్ హ్యాండ్ బ్యాగ్, ల్యాప్టాప్ క్యారీ చేయడానికి కూడా ఉంటే బాగుంటుంది ఆఫీస్కి వేసుకెళ్ళడానికి అన్నట్టు నేను ఆలోచించాను. అలానే ల్యాప్టాప్స్ ల్యాప్టాప్ అంటున్నాను, బ్యాగ్స్ ఒక 2-3 అయితే చూశాను. బట్ పెద్దవాళ్ళు వేసుకునే బ్యాగ్ లాగా అనిపించింది, ఏం తీసుకోలేదు. ఈ స్టూల్ చూసారా, ఏకంగా 340 390 ఉంది. ఇది డోర్ మ్యాట్ చాలా నచ్చింది నాకు, ఎంత సాఫ్ట్ క్లాత్ ఉందో. అందుకే వీడియో తీసాక గుర్తుగా ఉంటుంది అని. క్లాత్ స్టోర్ కూడా చాలా బాగున్నాయండి. చెప్పులు, క్లోత్స్ చాలా బాగున్నాయి. దీపావళి షాపింగ్ హ్యాపీగా మీరు ఇక్కడ చేసే చాలా ఉన్నాయి. బట్టలు అయితే మాత్రం ఓకే. కంపేర్ టు సౌత్ ఇండియాలో పోల్చుకుంటే నాకైతే ఇక్కడ బాగున్నాయి అనిపించింది. నాకు సౌత్ ఇండియాలో ఎందుకో XL వరకు బాగుంటాయి, XXL నుంచి అంత బాగోవు కలెక్షన్ అనిపిస్తుంది. డీమార్ట్లో అయితే నాకు నచ్చినాయి అండి, చాలా బాగున్నాయి కలెక్షన్. క్లోత్స్ కలెక్షన్ అయితే మీరు ట్రై చేయాలనుకుంటే చూడొచ్చు. రామచంద్రపురం డీమార్ట్లో అయితే బాగున్నాయి. మరి వేరే డీమార్ట్లో ఎలా ఉన్నాయో నాకు తెలియదు. కలెక్షన్ అయితే బాగుంది. ఇంకా చెప్పులు కూడా బాగున్నాయి అన్నమాట. చాలా వెరైటీస్ ఉన్నాయి. మేమైతే అమ్మో శాలరీ అంతా ఇక్కడ అయిపోతుందేమో అనేసి ఫాస్ట్కి ఇంకా కిందకి వెళ్ళిపోయాము. అక్కడ ఉండకుండా ఉంటే ఏదో ఒకటి కొనాలనిపిస్తుంది అవసరం లేకుండా. ఎలాగో దీపావళికి మళ్ళీ షాపింగ్ చేయాల్సి ఉంది. సరే అప్పుడు తీసుకుందాంలే, ఇప్పుడు ఇంకేం వద్దు అనేసి ఓన్లీ గ్రాసరీస్ అండ్ కిచెన్కి కావాల్సిన ఐటమ్స్ తీసుకుని ఇంకా వెళ్ళిపోదాం అనేసి అనుకున్నాము. మాకు మిర్రర్ కనిపిస్తే అస్సలు ఫొటోస్ పిచ్చి. ఆఫీస్లో కూడా ఎన్ని ఫొటోస్ తీసుకుంటాను మిర్రర్ ముందు, చాలా ఇష్టం అనమాట. అది ఏంటంటే కోఇన్సిడెన్స్గా మా ఇద్దరికి ఇష్టం. ఫోటోలు దిగడం అన్నా, మిర్రర్ ముందు ఫోటోలు దిగడం అన్నా చాలా ఇష్టం అనమాట. మొత్తం ట్రాలీ అంతా నింపేసి, అది కూడా చాలా కంట్రోల్ చేసుకుని ట్రాలీ నింపేసి
ఇక బిల్లింగ్ కౌంటర్కి అయితే వెళ్ళిపోతున్నా. డైరీ ప్రొడక్ట్స్ ఏం తీసుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ చీజ్ ఉంది, పన్నీర్ ఉంది, ఇక అందుకే ఇంకేం తీసుకోలేదు. అన్ని జెప్టోలన్నీ పెట్టుకుంటున్నాము, అందుకే అక్కడైతే ఏం తీసుకోలేదు. ఇక కావాల్సినవి ఇంతే అనమాట. ఇంకా మెల్లగా అన్ని కంట్రోల్ చేసుకుని బిల్లింగ్ సెక్షన్కి అయితే వెళ్ళిపోయాము. మాకు బిల్ ఎంత అయింది అనుకుంటున్నారు, గెస్ట్ చేసి చెప్పేయండి. చాక్లెట్స్ మర్చిపోయాను, చాక్లెట్స్ కదా మనకు కావాల్సింది ఫస్ట్, అవి తీసుకోకపోతే ఎలాగా. లాస్ట్కి కావాల్సినవి తీసుకుని ఇంకా కొన్ని కంట్రోల్ చేసుకుని బిల్లింగ్ కౌంటర్కి అయితే వచ్చేసి బిల్ వేయించేసుకుని బయటకు అయితే వచ్చేసాము. బిల్ ఎంత అయిందో గెస్ట్ చేసేయండి, నేను కామెంట్లో చెప్తాను బిల్ ఎంత అయిందో. ఇంతే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫైనల్గా పాప్కార్న్తో ఈ వీడియోని ఎండ్ చేసేద్దాం. ఇంతే ఈ వీడియో, ఉంటా, బాయ్. వీలైతే మీ రిమైనింగ్ వీడియోస్ కూడా చూసేయండి నా ఛానల్లో ఉన్నవి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.